శేఖర్ బాబు గారు, నేనండి రంగనాయకుల్ని. ఓ మీరా? మీరెక్కడికైనా వచ్చారు? నాలాంటి వెధవులు జైలుకు రావడంలో ఆశ్చర్యమే ఉందండి. కానీ తమరు ఇక్కడ ఏదో పరిస్థితుల ప్రభావంలో రావాల్సి వచ్చింది. మరి మీరెందుకు వచ్చారు? మా అత్తముండ చేసే దోపిడీలు చూస్తూ ఉండలేక దాని కాళ్ళు చేతులు విరగ్గొట్టేశాను. జైలుకు వచ్చాను. అసలు మీ పండంటి జీవితాన్ని సర్వనాశనం చేసింది అదే కదండి. ఆవిడేం చేసింది? ఆ రోజు మీ చెల్లెలు కట్నానికని తెచ్చిపెట్టుకున్న డబ్బు కాజేసింది ఆ దౌర్భాగ్యురాలే కదండి. అన్నయ్య, ఏమిట్రా 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 రక్తం ఏంటి? బాబాయ్ ఈ హత్య చేయలేదన్నయ్య, నాకు తెలుసు. నేను కళ్ళారా చూశాను. ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? ఆ నిరంజన్ని జగ్గుయ్య కాల్చి చంపాడు. ఎవడ్రా జగ్గు? ఎవడు? వాడే నిరంజన్ మనిషి. వాడే నన్ను కూడా. మోహన్ మోహన్ అనుకున్నది సాధించాడు రా గురుడు. అవును, పెద్ద ప్లానే వేశాడు. తండ్రిని పైకి పంపించాడు, పిల్లకి మొగుడవుతున్నాడు. అది ఈ జన్మలో జరగదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి మర్యాదగా ప్రవర్తించు. ఆ పని చేయవలసింది నువ్వు. అనవసరమైన నఖరాలు మాని నా హృదయరాణివి కాదు. లేదా ప్రతిరోజు చావలసి ఉంటుంది. నాకు తెలియకుండానే నేను స్మగ్లింగ్ గ్యాంగ్ లో ఇరుక్కున్నాను. అందులోంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆ ముఠా వెనుక ఉన్న మనిషి నిరంజన్ అని తెలుసుకున్నాను. ఆయనతో మాట్లాడి ఆ గ్యాంగ్తో తెగదెంపులు చేసుకోవాలని ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళాను. అక్కడ మా బాబాయి నిరంజన్ ఘర్షణ పడుతున్నారు. మా బాబాయిని చంపుతానని నిరంజన్ బెదిరిస్తున్నాడు. వదలకపోతే చంపేస్తాను. నుదితే ఈ నేరం మా బాబాయ్ మీద
జాగ్రత్తగా కాపలాగా. అలాగే. మా బాబాయ్ హంతకుడు కాడు. ఆ నిరంజన్ని హత్య చేసింది జగ్గు. నిరంజన్ హత్య కేసులో ముద్దాయి శేఖర్ నిరపరాధని కోర్టు విశ్వసిస్తుంది. ముద్దాయిని బేషరతుగా విడుదల చేస్తున్నాం. నేరస్తుడి జగ్గుకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇందులో రుణమే ఉంది బాబు. నా డ్యూటీ నేను చేశాను. వస్తాను బాబు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. సంధ్య, మీరా రండి. సంధ్య, ఇన్నాళ్ళు నా చెల్లెల మరణానికి కారణం నువ్వు అనుకున్నాను. కానీ జైల్లో రంగనాయకుల ద్వారా నిజం తెలుసుకున్నాను. కట్నం డబ్బు కాజేసింది సూరమ్మట. సూరమత్తయ్య? అవును. ఎవరో చేసిన నేరానికి మన పండంటి జీవితం విచ్ఛిన్నమైంది. నిన్ను అపార్థం చేసుకుని తల్లి బిడ్డల్ని వేరు చేసి నీకు తీరని అన్యాయం చేశాను. సంధ్య, నన్ను క్షమించగలవు? అంత మాట అనకండి. అన్యాయం చేసింది మీరు కాదు. అహంకారంతో నాకు నేను అన్యాయం చేసుకున్నాను. ఇప్పటికైనా నా మీద ఉన్న దురభిప్రాయం తొలగిపోయింది. మీకు దూరమై నేనెంత నష్టపోయానో అబ్బాయిని చూశాక అర్థం చేసుకున్నాను. చాలు. ఇన్నాళ్ళు ఒంటరి జీవితం అనుభవించింది చాలు. నాకే శిక్ష చాలు. ఏమండి, ఇప్పటికైనా మీ మనసులో నాకు స్థానం ఇస్తారా? ఆ స్థానం ఎప్పుడు నీది. ఏమండి? కోరుకో, కోరుకో. అమ్మా, రాబా, రావాల్సిన సమయానికే వచ్చా. నీ కన్న తల్లి బ్రతికే ఉన్నా చనిపోయిందని అబద్ధం చెప్పి ఎన్నాళ్ళు తల్లి ప్రేమకు నిన్ను దూరం చేశాను. కన్నబిడ్డ కళ్ళ ముందే ఉన్నా బాబు అని నోరారా పిలుచుకునే అదృష్టాన్ని నీ తల్లికి దూరం చేశాను. అవును బాబు, ఈవిడే నీ కన్న తల్లి. అమ్మా, 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 బాబు, అమ్మా, బాబు. అమ్మా. ఝన్ 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 తెలుగు వన్